మాట్లాడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటంటే ప్రపంచ దేశాల్లోనే మరి ఎంతో విలువైనది మరి గూగుల్ సెంటర్కి తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఇది చాలా ఆనందంగా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ తీసుకొస్తే ఇవాళ ఆయన తనయుడు మరి ఇవాళ గూగుల్ తీసుకొచ్చారు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి యువకులందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం. దీన్ని మేము హర్షిస్తున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ దీనికి ఎంత అడావిడి చేస్తున్నారని వైసీపీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడతారు. దాని మీద మీరేమో అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఏదో పట్టణంలో తప్పించి ఇటువంటి మరి యువకులకి చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఏది తీసుకురాలేకపోయారు కనుక ఇదేదో బురద చల్లే కార్యక్రమం తప్పించి అంతకంటే ఏమీ కాదు. ఇది ప్రజలందరికీ ఉపకారంగా ఉంటుంది. ఖచ్చితంగా మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం. అంటే కొంతమంది వైసీపీ అంటే పొల్యూషన్ వచ్చేస్తుంది, వైజాగ్ అంటే పొల్యూషన్ అయిపోతుంది కంపెనీ రావడం వలన, వీళ్ళేమో భూమి తక్కువ రేట్లకి ఇచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్ బడా కంపెనీలకి, అది అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? మరి ఆ రోజుని జగన్ ఏం చేశాడండి, అక్కడికి రాజధాని తీసుకొస్తున్నాడు. మరి అప్పుడు అందరూ వస్తారు అక్కడికి. అప్పుడు పొల్యూషన్ రాదా? అప్పుడు కనపడదా? ఇక్కడ రుషికొండ అంతా పాటు చేసి ఏదో గెస్ట్ హౌస్ కట్టించాడు. ఇటువంటి తప్పుడు కదా అవి వాళ్ళకి కనపడదా? ఇదేనా కనపడుతుంది వాళ్ళకి. అభివృద్ధి చేస్తే వారం లేక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు తప్పించి అంతకంటే ఏమీ కాదు. అంటే ఎందుకని మీరు ఇలా మాట్లాడతారన్నారు? మొన్నటిదాకేమో కంపెనీలు రాలేదు, ఈరోజు కంపెనీలు తీసుకొస్తుంటే ఇలా మాట్లాడుతున్నారు ఎందుకని వైసీపీ వాళ్ళు? వీళ్ళు ఏమీ చేయలేక ఏదో బురదకెళ్ళే కార్యక్రమం తప్పించి అంతకంటే ఏమీ కాదు. వాళ్ళు ఉన్నంతకాలం మరి ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని రంగాల్లో కూడా సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున మళ్ళీ మన అభివృద్ధి పదంలో ఒక అడుగు ముందుకు వస్తాం కాబట్టి మరి విజన్ ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తనయుడు కానీ మరి వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి వారం తనమే తప్పించి అంతకంటే ఏమి కాదని. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది కానీ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎక్కడ కళది, అక్కడ కళల కన్నా తప్పించి అంతకంటే ఏముండదు. ఖచ్చితంగా ఏమీ జరగదు. అభివృద్ధి ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అభివృద్ధి ఎప్పుడు ఉందో అభివృద్ధి బాటలోనే వెళ్తారు తప్పించి అంటే అప్పుడు ప్రచారం గవర్నమెంట్ ఏం చేయట్లేదు, నేను ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు అసలు ప్రజలు ఎవరు హ్యాపీగా లేరు అది కానీ మాట్లాడుతున్నారు వైసీపీ వీళ్ళు తప్పుడు ప్రచారం అండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఊహలు తప్పించి అంతకంటే ఏం కాదు. అప్పుడు ఏదో డబ్బులు చేసేసాము అని చెప్పేసి సోమరపోతులుగా తయారు చేశారు తప్పించి అంతకంటే ఏమీ కాదు. అది ఎవడో నమ్మడం వాళ్ళ ప్రచారం. ఇప్పుడు అభివృద్ధి పదంలో వెళ్తుంది. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పడుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఉంటే వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా మరి ఇక్కడ హెల్ప్ చేయడం వల్ల మరి ఎంత దూసుకుపోతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు.